బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రిపోర్ట్ ఇచ్చింది. 15 పేజీలతో ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి ఏఐబీ సమర్పించింది. టేక్ ఆఫ్ అయిన 32 సెకన్లలోనే విమానం కుప్పకూలిందని వారు నిర్ధారించారు. ఎయిర్ ఇండియా ప్రమాదానికి పక్షులు ఢీకొట్టడం బ్యాడ్ వెదర్ కాదని ప్రైమరీ రిపోర్టులో వెల్లడించింది. ఇక గాల్లోనే విమానం 2 ఇంజన్లు ఆగిపోయినట్లు వివరించింది. విమాన ప్రమాదానికి ముందు కాక్పిట్ లో గందరగోళం నెలకొన్నట్లు తెలిసింది. ఇక ఫ్యూయల్ స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ కు మార్చగా అప్పటికే నష్టం జరిగిపోయినట్లు వెల్లడించింది. జూన్ 12న అహ్మదాబాద్ లో జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 276 మంది మృతి చెందారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రిపోర్ట్ ఇచ్చింది. 15 పేజీలతో ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి ఏఐబీ సమర్పించింది. ఇక టేక్ ఆఫ్ అయిన 32 సెకన్లలోనే విమానం కుప్పకూలిందని నిర్ధారించారు. ఎయిర్ ఇండియా ప్రమాదానికి పక్షులు ఢీకొట్టడం బ్యాడ్ వెదర్ కాదని ప్రైమరీ రిపోర్టులో వెల్లడించింది. ఇక గాల్లోనే విమానం 2 ఇంజన్లు ఆగిపోయినట్లు వివరించింది. విమాన ప్రమాదానికి ముందు కాక్పిట్ లో గందరగోళం నెలకొన్నట్లు తెలిసింది. ఇక ఫ్యూయల్ స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ కు మార్చగా అప్పటికే నష్టం జరిగిపోయినట్లు వెల్లడించింది. జూన్ 12న అహ్మదాబాద్ లో జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 276 మంది మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. అహ్మదాబాద్ ప్రమాదంపై ఏఐబీ నివేదిక అందించినట్లుగా తెలుస్తోంది. మరి విమాన ప్రమాదానికైతే ఖచ్చితంగా ఇంజన్స్ ఫెయిల్ అవ్వడమే కారణం అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఆ పరిస్థితుల్లో నిజంగా అసలు ఏం జరిగింది అంటూ వాళ్ళు వివరించారు. దుర్గా, దాదాపు మనకు ఏదైతే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగి కరెక్ట్ గా ఈ రోజు నెల రోజులైంది. దాదాపు గత నెల 12వ తేదీన ఏదైతే ప్రమాదం జరిగిందో నెల రోజుల తర్వాత మొదటి నివేదికను ప్రకటించడం జరిగింది. చాలా కీలకమైనటువంటి అంశాలను, అంటే ఏదైతే ప్రమాదం జరిగిన తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు ఇందులో ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రమాదం జరిగిన సమయంలో కాక్పిట్ అన్నది చాలా కీలకమైనటువంటి అంశము. అంటే కాక్పిట్ ఇచ్చేటటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఆధారాలే ఈ రోజు దాదాపు 15 పేజీల తో ఉన్నటువంటి నివేదికను మొట్టమొదటి నివేదికను ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. అయితే ఈ నివేదికలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రకటించారు. ఏదైతే మనకు టేక్ ఆఫ్ అయినటువంటి సమయంలో కాక్పిట్ లో లోపల పైలట్లు వాళ్ళ సంభాషణ ఏ విధంగా అంటే లోపల మేడే కాల్ అన్నది చాలా కీలకం. ఏదైతే పైలట్ అంటే విమానం కూలిపోతున్నటువంటి సమయంలో పైలట్ కి తర్వాత ఏదైతే కమ్యూనికేషన్ ఉండేటటువంటిది లాస్ట్ కాల్ మేడే కాల్, పైలట్ ఆ ఫ్లైట్ కూలిపోయేటప్పుడు వచ్చినటువంటి కాల్. అయితే దానికన్నా ముందుగా సెకండ్స్ లో ఏదైతే రికార్డ్ అయినటువంటిది ఉంటుందో అందులో కాక్పిట్ లో రికార్డ్ అయినటువంటిది చాలా కీలకము ఇందులో. అయితే ఆ లోపల ఏదైతే 2 పైలట్లు ఉన్నారో అంటే ఇంజిన్ ని ఆఫ్ చేసావా అన్నటువంటిది అందులో వాయిస్ రికార్డ్ అయింది కాక్పిట్ లో. లేదు అని మరొక పైలట్ చెప్పడం. అంటే ఇక్కడ 2 ఇంజన్లలో కూడా ఒకటి సాంకేతిక లోపం వచ్చింది అన్నటువంటిది అక్కడ అంటే వాళ్ళ సంభాషణలో మాత్రం ఇక్కడ చాలా క్లియర్ గా వినపడ్డది అన్నటువంటిది ఈ నివేదికలో మొదటి పాయింట్. అయితే
ఏదైతే నివేదిక అంటే దాదాపు 620 అడుగుల ఎత్తులో ఫ్లైట్ లో మధ్యలో జరిగినటువంటి సంభాషణ కాక్పిట్ లో ఉన్నటువంటి రికార్డు ప్రకారంగా ఏదైతే అంటే గాల్లో కూడా అంటే స్విచ్ కట్ ఆఫ్ అయినప్పుడు ఏదైతే ఇంధనాన్ని తీసుకునేటటువంటి వ్యవస్థను ఆగిపోతుంది. తర్వాత మనకు ఏదైతే దానికి ఇంజన్ కి సంబంధించినటువంటిది అంటే కరెంట్ సరఫరా కానీ ఇదంతా కూడా మొత్తం కూడా ఆగిపోతుంది. అంటే రెండు ఇంజన్స్ కూడా ఒకేసారి స్విచ్ అంటే ఇక్కడ కట్ ఆఫ్ అంతా కూడా కావడం అన్నది కూడా చాలా ఒకేసారి జరగడంతో అది 620 అడుగుల ఎత్తులో ఈ సంఘటన జరిగింది. అప్పుడే వెంటనే మేడే కాల్ వెళ్ళడము, తర్వాత వెంటనే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హాస్టల్ భవనంపై కుప్పకూలిపోవడం అన్నది జరిగినటువంటి విషయం. ఈ పూర్తి వివరాలను 15 పేజీల నివేదికతో మొట్టమొదటిసారిగా అంటే ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో చాలా కీలకమైనటువంటిది అంటే ఆ నివేదిక సమయంలో ఇక్కడ కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. అంటే ఏదైతే ఫ్లైట్ కూలినటువంటి సమయంలో వెదర్ ఏ విధంగా ఉన్నది అన్నటువంటి దానికి ఒక పాయింట్. వెదర్ అంతా కూడా చాలా కూల్ గా ఉంది, ఎటువంటి అంటే ఫ్లైట్ కి అంటే వ్యతిరేకంగా ఎటువంటి వాతావరణం లేదు అన్నటువంటిది ఇంకొకటి. అయితే ఏదైతే పైలట్ల యొక్క అనారోగ్యం ఏ విధంగా ఉన్నది అన్నటువంటిది రెండో క్వశ్చన్. అక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ హెల్తీగా ఉన్నటువంటిది నివేదికల్లో కూడా పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది అంటే ఈ హెల్త్ కి సంబంధించినటువంటి అంశం, హెల్త్ కి సంబంధించినటువంటి అంశం అనుకోవచ్చు. తర్వాత ఫ్లైట్ వాళ్ళ మాటలకు సంబంధించినటువంటి మేడే కాల్ కు సంబంధించినటువంటిది మొత్తం అంతా కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. దాదాపు నెల రోజుల తర్వాత నివేదికలో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు రావడానికి మాత్రము పూర్తి సమాచారము వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. దాదాపు 3 నెలల్లో దీనికి సంబంధించినటువంటిది ఏదైతే పూర్తి నివేదిక రావడానికి పడుతుంది. కానీ ఏదైతే కాక్పిట్ లో జరిగినటువంటి సమాచారం అంటే వాళ్ళు మేడే కాల్ కు తర్వాత ఇద్దరు పైలట్ల మధ్య జరిగినటువంటి సంభాషణ చాలా కీలకము. అంటే ఒక వ్యక్తి అంటే మొదటి పైలట్ నడుపుతున్నప్పుడు ఇంజిన్ని నువ్వు స్టాప్ చేసావా అంటే అన్నప్పుడు లేదు అన్నటువంటి ఒక వర్డ్ రావడము, తర్వాత వెంటనే కట్ తర్వాత ఆఫ్ ఏదైతే స్విచ్ ఆఫ్ చేయడము అన్నటువంటిది రెండు కూడా ఒకేసారి జరగడంతో అక్కడ ఇంధనానికి సంబంధించినటువంటిది ఏదైతే కనెక్టివిటీ ఉందో అది కూడా ఆగిపోవడము, తర్వాత కరెంటుకి సంబంధించినటువంటి అంటే దానికి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఒక్కొక్కటి అంటే మనకు మొదటి ఇంజన్కి రెండో ఇంజన్కి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే కనెక్టివిటీ ఉందో అదంతా కూడా 1 by 1 అదంతా కూడా మిస్ అవుతుంది. దాదాపు 620 అడుగుల ఎత్తులో ఈ మొత్తం అంతా కూడా కాక్-50కి సంబంధించినటువంటి దాంట్లో రికార్డు కావడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నివేదికలో కూడా పేర్కొనడం జరిగింది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ కళ.